వాస్తవం అయితేనే కదా చూపించేది, వాస్తవం కాకపోతే నేను ఒకటి చెప్తానండి, మా పార్టీ తరఫున ఏదైనా వచ్చిందంటే మాత్రం ఎప్పుడు కూడా అది ఖచ్చితంగా ఎవిడెన్స్తో పాటు ఉందని. ఎందుకంటే ఫస్ట్ పాయింట్ జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోరు ఇట్లాంటివన్నీ. ఇప్పుడు ఆయన 1కి 10 సార్లు చెప్తాడు, మీరు ఏం మాట్లాడినా కూడా 1కి 3 సార్లు చూసుకోండి అది కరెక్టా కాదా అని. కరెక్ట్ కాకుంటే మాట్లాడొద్దండి అని ఫస్ట్ మాకు ఆదేశాలే పైన నుంచి ఆ విధంగా ఉంటాయి. కాబట్టి అవాస్తవంగా మాట్లాడేది అనేది అసంభవం. కాకపోతే వాళ్ళు లెటర్లతో పాటు చెప్తున్నారు కదా, ఆయనే ఒప్పుకున్నాడు, చైర్మన్ ఒప్పుకున్నాడు కదా, తప్పేముంది, ఆయనే అంటున్నాడు తప్పేముంది అని. ఇంకా తప్పేముంది అని ఆయనే చెప్పేటప్పుడు ప్రజలు అది తప్పే ఒప్ప అనేది ప్రజలు. మఠంలో అసెంబ్లీ తిరుపతి లడ్డు మీద చర్చ జరగలేదు. మండలిలో చర్చ జరగట్లేదు. లడ్డు విషయం మీద చర్చ జరగలేదు. హెరిటేజ్ దాని మీద చర్చ చేస్తుంటే జరగనివ్వట్లేదు అసలు. అంతే కదా, మళ్ళీ పారదర్శకత ఉంది, అన్ని బాగుంది, క్లారిటీ ఉంటే జరగచ్చు కదా. వాళ్ళే కదా మొదలుపెట్టినది వాళ్ళే కర్త కర్మ క్రియ మొత్తం స్క్రిప్ట్ రైటర్లు వాళ్ళే, హీరోలు వాళ్ళే, విలన్లు. మేము ఎక్కడ చూసినాం ఇట్లాంటి స్టోరీ. వాళ్ళే స్క్రిప్ట్ రాసినారు, వాళ్ళే దర్శకత్వము, వాళ్ళే ప్రొడక్షను, వాళ్ళే హీరో, వాళ్ళే విలన్, వాళ్ళే చూడరు, అన్ని వాళ్ళు. ఇంతకుముందు ఒక ఆయన సినిమా చేస్తున్నారు మొత్తం ఆయన ఆ టైప్లో ఉంది కదా మొత్తము. దీంట్లో సబ్జెక్ట్ ఎవరు, డ్యామేజ్ అనేది ఎవరు? దేవుడు. డ్యామేజ్ అనేది దేవుడు, డ్యామేజ్ అనేది టీటీడీ. కానీ మొత్తము ఈ సినిమా అంతా తీసినది వాళ్ళే హీరోలు ఎంటర్ అయినారు, వాళ్ళే విలన్లకు వాళ్ళని చిత్రీకరిస్తారు. దీన్ని మనం ఏం చేస్తాం?